నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ప్రజలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి అనుగ్రహించాలని కోరిన సీఎం. పర్యావరణ హితంగా గణేష్ చతుర్థిని జరుపుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ ని విడుదల చేసిన సీఎం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించిన జగన్. డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతి మట్టి విగ్రహం పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ దంపతులు. రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆశీస్సులు అందించాలని ఎంపీ ఆకాంక్ష. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వైనం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుతున్నానని అన్నారు. వాడవాడల మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో గణేశుణ్ణి పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగచేయాలని ఆ వినాయకుణ్ణి ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాగనే పర్యావరణ హితంగా గణేష్ చతుర్థిని జరుపుకుందాం అంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజలు తలపెట్టి అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతి తనయుణ్ణి వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగనే మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హైందవ పండుగలలో కొన్నిటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని, ఒక వినాయక చవితి మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒకటిగా జరుపుకుంటారని తెలిపారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ శుభ తరుణాన గణనాథుణ్ణి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వినాయక చవితి విశిష్టతను చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేలాపిరెడ్డి, తలసల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ తో సహా పార్టీ నేతలు హాజరయ్యారు. విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యతా మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా సకల దేవత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సకల అపరాధ క్షమ్యతా. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే వయం వై సర్వనాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు శతాయుః పురుషస్య శతేంద్రియాయుష్కేవే సిద్ధిరస్తు సకల మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. సత్యాస్సంతు యజమానస్య కామా విఘటో విఘ్నరాజో గణాధిపః. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆశీస్సులు అందించాలని కోరుతూ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని జానకి లక్ష్మి దంపతులు 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం పశ్చిమ నియోజకవర్గం సితారా సెంట్రల్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డోండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ సతీ సమేతంగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. బొజ్జ గణపయ్య పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, జానకి లక్ష్మి దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం
స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని శివనాథ్, జానకి లక్ష్మి దంపతులతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డూండి రాకేష్ తో పాటు సభ్యులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పురోహితుల వేద మంత్రోత్సరణ మధ్య ఉత్సవ వినాయక విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ కొబ్బరికాయ కొట్టి తొలి పూజ నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి సతీసమేతంగా పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి ఆశీస్సులు అందించాలని, విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆ వినాయకుడి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరింతగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పారు. భక్తుల ఇబ్బందులు గమనించి వినాయక మండపాలకి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి గొట్టిపాటి రవికుమారులకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష్ సేవా సమితి సభ్యులు కొత్త ముక్తేశ్వరరావు, దర్శి సుబ్బారావు, పేర్ల రవి, నంబూరు నాగేశ్వరరావు, సామ చైతన్య, ఆలపాటి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, మూరబోయిన రాంబాబు, సాబ్ డైరెక్టర్ సంతోష్, గొల్లపూడి మార్కెట్ అండ్ వైస్ చైర్మన్ పాల మాధవ, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, టిఎస్ఎన్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆ విఘ్న వినాయకుడిని మన రాష్ట్రానికి, దేశానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి ప్రభుత్వాలు కోరిన విధంగా రాష్ట్రాలు, దేశం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైరాజ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్రానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి రాష్ట్రం కూడా ముందడుగులో వెళ్ళి ప్రజల యొక్క సుఖశాంతులతో ఈ రాష్ట్రం విరాజిల్లాలని కోరుకుంటూ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు చేరటంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరొకసారి హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో బుధవారం భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగనే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా ఆదేశించారు. గ్రామ, వార్డు, సచివాలయం యూనిట్ గా 24/7 ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలం కావాలని అన్నారు. వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియచేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండలాల్లోని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. అవసరమైన వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండేలాగా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రస్తుతం ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఉదయం వినాయక మట్టి ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలని టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ పంపించిన 5,000 వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలని ఆయా మండలాల్లో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద 2,000 మందికి వినాయక ప్రతిమల్ని స్థానిక టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏటా నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని ప్రతిమల్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని పిలుపునిచ్చారు. పేదలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని మదర్ తెరిసా మెమోరియల్ కమిటీ అధ్యక్షులు గోగినేని ధనశేఖర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నగరంలోని మొగల్ రాజపురం మదర్ తెరిసా జయంతి సందర్భంగా మదర్ తెరిసా మెమోరియల్ కమిటీ అధ్యక్షులు గోగినే ధనశేఖర్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా వైద్యులు ఏ శిరీష కృష్ణవేణిల్ని ఘనంగా సత్కరించారు. మదర్ తెరిసా మెమోరియల్ కమిటీ అధ్యక్షులు గోగినేని ధనశేఖర్ మాట్లాడుతూ పేదలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ మిడ్ సిటీ విజయవాడ ప్రతినిధులు ప్రవీణ్ కుమారి, ఎస్కే నజీరున్నీసా, జ్యోతి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ప్రజలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి అనుగ్రహించాలని కోరిన సీఎం. పర్యావరణ హితంగా గణేష్ చతుర్థిని జరుపుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ ని విడుదల చేసిన సీఎం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించిన జగన్. డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతి మట్టి విగ్రహం పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ దంపతులు. రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆశీస్సులు అందించాలని ఎంపీ ఆకాంక్ష. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వైనం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.